కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నమ్మించి మోసం చేస్తుంది అన్నారు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్. అన్నం పెట్టే రైతన్నలు మోసం చేయొద్దు అంటూ రెండు చేతులు జోడించి వేడుకోవడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. చర్య వెంటనే తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నా. నేను ఎవడైనా ఉండని, ఎంత పెద్ద తురుమైనా ఉండని, ఎవడ తోపుగాడైనా ఉండని, పార్టీ సుప్రీం, పార్టీ కన్నతల్లి లాంటిది. పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం. ఇవాళ అందరం బాధపడుతున్నాం, ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలు నా అన్నం పెట్టే రైతులు ఏడుస్తున్నారు. ఎంత పొరపాటు చేశామే, మార్పు ఏదో వస్తుందని చెప్పేసి అనుకున్నాం, ఇంత ఘోరం జరుగుతుందని మేము అనుకోలేదు అని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి దయచేసి మానుకోట ప్రజానికానికి, మానుకోట పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నా. అందరు ఒకటవుదాం, మన సత్తా ఏందో స్థానిక ఎలక్షన్లో చూపెడదామని చెప్పేసి మీ అందరికీ కోరడం జరుగుతుంది. అనవసరంగా బేషిజాలకు పోయి పార్టీని నాశనం చేయకండి. కలిసికట్టుగా ఉందాం, కలిసికట్టుగా పోరాడదాం, పార్టీని కాపాడుకుందామని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ, ఇవాళ మా విలేకరు సోదరులకు, ఇవాళ మా పార్టీ శ్రేణులకు రాబోయే రోజులలో అన్ని విధాల అండదండగా శంకర్ నాయక్ అనేటోడు ఉంటాడు. పార్టీని కాపాడుకుంటాం, సైనికులాగా పనిచేసి రాబోయే స్థానిక ఎలక్షన్లో మా సత్తా ఏందో చూపిద్దాం. ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు